నమస్తే అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సహజంగానే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కిడ్స్, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజెస్, వాళ్ళ రిటైర్మెంట్స్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ లైఫ్ యాక్టివిటీ. సింపుల్, అంతకుమించి పెద్దది ఏం లేదు. కాకపోతే ఇంత సింపుల్ విషయాన్ని మనం తెలియకుండా చాలా కాంప్లికేట్ చేస్తున్నామా అని అనిపించింది. ఏదో ఒక సెటిల్మెంట్ అన్న వర్డ్ తోటి మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఒక పెద్ద డిజాస్టర్ వైపుగా దారితీస్తుందా అనిపిస్తుంది. సో మన జనరేషన్ వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లం మీదకి కొంచెం హార్డ్ ల్యాండింగ్ చేస్తారా అని అనిపించింది. ఓకే, దీని గురించి ఒకసారి మనము ఒక ప్రెజెంటేషన్ రూపంలో చెప్పగలిగితే అది ఈ జనరేషన్ వాళ్ళకి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ రూపంలో పనికొస్తుంది అనే ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి ప్రెజెంటేషన్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇన్ జనరల్గా మనం చేసేది అంటే మ్యారేజ్ అయినప్పటికీ 28కి సరే, కొంతమందికి 30కి అవుతుంది, కొంతమంది 28కి అవుతుంది. బట్ కిడ్స్ అనే విషయానికి వచ్చేసరికి 35, కొంతమంది అయితే 37, 38కి అట్లా ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకు? సెటిల్ అవ్వాలి. మనం సెటిల్ అయితే మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులతోటి పిల్లల్ని బాగా పెంచగలుగుతాం. ఈ పాయింట్లో వెళ్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎండ్ ఆఫ్ ద డే మనీ. ఇంతకు మించి ఇంకో సబ్జెక్ట్ లేదు. మనం ప్రాపర్గా సెటిల్ అవుతున్నాం అంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోటి మనం పిల్లల్ని చూసుకోగలుగుతాం. డబ్బులకు సంబంధించిన మ్యాటర్ ఇదంతా. సో నిజంగానే ఆ డబ్బులకు సంబంధించిన మ్యాటర్ నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా? నేను పెద్ద ఎత్తున డిఫరెన్స్ ఏం కాదు. సో 2 కేసెస్ మాత్రమే తీసుకున్నాను. ఒక కేసు వచ్చేసరికి రెగ్యులర్గా నార్మల్గా ఒక 28 ఇయర్స్కి ఒక అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. 30 సంవత్సరాలకి అట్లా పిల్లల్ని కానేసారు అని అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. ఇంకొకళ్ళు మాత్రం ఒక 5 ఇయర్స్ డిలే, సెటిల్ అవ్వాలి కదా. సో ఈ సెటిల్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 సంవత్సరాలు డిలే చేశారని చెప్పేసి అనుకుందాం. సో ఇక్కడ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కాస్టింగ్ కేస్ ఏలో ఏ విధంగా ఉండబోతుంది అండ్ కేస్ బిలో ఏ విధంగా ఉండబోతుంది. సో కేస్ ఏకి రామ్ అని పేరు పెట్టాం, కేస్ బికి భీమ్ అని పేరు పెట్టాం. రెండు చూపిస్తాను. ఐల్ ఎక్స్ప్లెయిన్ ద బోత్. సో ఫస్ట్ ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద కేస్ ఏ. సో ఆ మనిషికి మనకి అప్రాక్సిమేట్గా 28 ఏళ్లకి పెళ్ళి అయిపోయింది, 30 సంవత్సరాలకి పిల్లలు వచ్చారు. సో 6 సంవత్సరాలకి ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పక్కన పడేయండి, ఫస్ట్ క్లాస్ నుంచి లెక్కేస్తున్నాం. 6 సంవత్సరాలకి చైల్డ్ యాక్చువల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. 6, 7 అక్కడి నుంచి దాదాపు 28 వరకు కూడా యూజీ ఎడ్యుకేషన్, ఇంకా పీజీలు గీజీలు కూడా తీసేయాలి. అండ్ లాస్ట్కి 27 సంవత్సరాలకి మళ్ళీ ఒక పెళ్లి. ఇది ఒక లైఫ్ యాక్టివిటీ. సో ఇప్పుడు యావరేజ్గా ₹1,00,000 కదా. ఏ స్కూల్లో అయినా కానీ కామన్గా చెప్పేది ఇయర్ ఆన్ ఇయర్ మేము ఒక 10% ఫీజుని పెంచుతాం. ఒక 10% ఫీజుని పెంచుతామంటే ఏమవుద్ది? ఫస్ట్ ఇయర్ 1,00,000 ఉంటే రెండో సంవత్సరం 1,10,000. సింపుల్. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే కేవలం 10%. ఈ 10% అనే ఫిగరే ఇట్లా కాంపౌండ్ అవుతూ పోతుంది. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా సమ్వేర్ అరౌండ్ 2,30,000 దాకా కూడా ఫీజు వెళ్తుంది. సో ఇదంతా యాంటిసిపేటెడ్, ఇదేం పెద్ద విషయం ఏం కాదు. తర్వాత ఇంటర్మీడియట్కి వస్తారు. ఒక్కొక్క సంవత్సరానికి యావరేజ్గా 7.5 లక్షలు ఖర్చు అవుద్ది. అదేంటి 7.5 లక్షలు? అసలు ఇంటర్మీడియట్కి 7.5 లక్షలు ఏంటని అనుకుంటారా? అసలు మరి 10th క్లాస్కి వచ్చేసరికి 2.5 లక్షలు యాంటిసిపేట్ చేస్తామా? ₹1,00,000 ఫీజు ఉన్నప్పుడు 10th క్లాస్కి వచ్చేసరికి దాదాపు 2.5 లక్షల రూపాయలు ఫీజు అవుతుంది. ఈ రోజు ఒక ఇంటర్మీడియట్ బోర్డింగ్ కాలేజ్లో వెయ్యాలి అని అంటే 3.5 లక్షలు మినిమం ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. అదే ఒక డే స్కాలర్ అయితే కనుక 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో యావరేజ్గా 10% ఇన్ఫ్లేషన్ వేసుకోండి. అండ్ 10% ఇన్ఫ్లేషన్ తోటి అది 7.5 లక్షలకి వెళ్ళిపోద్దాని అంటే సింపుల్గా చెప్తా. ఇక్కడ సరిగ్గా 20 సంవత్సరాలు వెనక్కి వేసుకుంటే హార్డ్లీ ఇంటర్మీడియట్ ఫీజ్, బోర్డింగ్ కాలేజ్ ఫీజ్ 30,000. సో కాల్డ్ పెద్ద పెద్ద కాలేజెస్ మనం వింటున్నాం కదా, చైతన్య, నారాయణ, ఇట్లాంటి మంచి మంచి పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటే బోర్డింగ్ హైదరాబాద్లో 30,000 రూపాయలకి అయిపోయేది 20 సంవత్సరాల క్రితం. అదే ఇప్పుడు అటువంటి సేమ్ క్యాంపస్లోనే దాదాపుగా 3 నుంచి 3.5 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. 20 సంవత్సరాల్లోనే దాదాపు ఎంత పెరిగిపోయింది? అది ఆల్మోస్ట్ మనకి ఇంటూ 10 టైమ్స్ అయింది. అంటే సమ్వేర్ అరౌండ్ 13% మనకి ఇంటర్మీడియట్ ఫీజు పెరిగింది. నేను 13% క్యాలిక్యులేట్ చేయట్లేదు, కేవలం 10%తో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆ 10% లెక్క ప్రకారం వేసుకుంటే ఇంటర్మీడియట్కి 7.5 లక్షలు, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్గా 15 లక్షలు అవుతాయి. అండ్ యూజీ ఎడ్యుకేషన్ 62 లక్షలు. యూజీ ఎడ్యుకేషన్ 62 లక్షలు అంటే డాక్టర్ అనుకోకండి, ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్, వెరీ బేసిక్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మంచిది అంటే ఏదో ఆషామాషి కాలేజ్ కాకుండా కొంచెం మంచి కాలేజ్ అనుకోండి, 20 లక్షలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, 3.5 లక్షలు, 4 లక్షలు ఏదైనా వాళ్ళకి కాలేజ్ ఫీజులు కట్టినా పైన పిల్లల ఖర్చులు అయ్యాను కలిపి 5 లక్షలు అయితే 20 లక్షలు. ఆ 20 లక్షలు మనం 10% CAGR వేసినా కానీ సుమారుగా 62 లక్షలు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యారేజ్ కాస్ట్. మ్యారేజ్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 1,60 లక్షలు అవుతుంది. మాకు అంత లేదండి, 10 లక్షలు పెట్టి పెళ్లి చేస్తాం, లేదా 20 లక్షలు పెట్టి పెళ్లి చేస్తాం, మా బడ్జెట్ 20 అని అనుకుంటారు. మీ బడ్జెట్ 20, కానీ మీ అబ్బాయికి 27 సంవత్సరాలు వచ్చేసరికి దాని బడ్జెట్ 1,60 లక్షలు అవుతుంది. 10% ఇన్ఫ్లేషన్. సింపుల్. దానికి కూడా వేసుకోండి. 20 సంవత్సరాలు ఇక్కడ సరిగ్గా వెనక్కి వేసుకుంటే మ్యారేజ్ కాస్ట్ ఇండియాలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో ఉండుండేది.
ఇప్పుడు యావరేజ్ ఇండియన్ మ్యారేజ్ కాస్ట్ 35 లక్షలు. యావరేజ్ 10% ఇన్ఫ్లేషన్ మీరు 5 lakhs వేసుకుంటూ వచ్చిన, 10 lakhs ఇవ్వట్లేదు, బేస్ రేట్ తీసుకున్నప్పుడు 5 lakhs వేసుకుంటూ వచ్చినా కానీ మీకు 35 లక్షలు వచ్చేస్తుంది ఈజీగా. సో అదే 10% బేస్ ఇన్ఫ్లేషన్ మ్యారేజ్లో అప్రాక్సిమేట్గా 1,20,00,000. సో ఈ రామ్ అనే వ్యక్తి 30 సంవత్సరాలకి పిల్లోని కంటే అప్రాక్సిమేట్గా ఈ అబ్బాయికి 27 సంవత్సరాలు వచ్చే టైంకి రామ్కి 57 సంవత్సరాలు వస్తాయి. ఆ టైంకి పెళ్లి చేశాడని అనుకుంటే ఓవరాల్ ఈ అబ్బాయికి పెళ్లి చేసేదాకా ఇతను రామ్ ఖర్చు పెట్టే డబ్బులు దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు, టోటల్గా 2.5 కోట్లు. నెక్స్ట్ వచ్చే కేసు భీమ్ అనే కేసు. ఓకే, ఒక్క 5 సంవత్సరాలు డిలే చేశాడు, సెటిల్ అవ్వాలి, చిన్నగా చేద్దాం, కంగారు అని లేదు. 35 సంవత్సరాలకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంకా లేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నేను డీసెంట్ ఒక 35 years తీసుకుంటున్నాను. 35 yearsకి కిడ్స్ అనుకున్నారు. సో బేసిక్ అప్పటికే మన భీమ్కి 41 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఎప్పటికి క్లాస్ 1కి వచ్చేసరికి వాళ్ళ కిడ్ 35 సంవత్సరాలకి కిడ్ని ప్లాన్ చేసుకుంటే ఆ అబ్బాయికి 6 సంవత్సరాలు అంటే భీమ్కి 41 సంవత్సరాలు. అప్రాక్సిమేట్గా క్లాస్ 1కి అప్పుడు 1,60,000 రూపాయలు స్కూల్ ఫీజు ఉంటుంది. అదేంటి ఈ అబ్బాయికి 1,00,000 కదా అంటే మరి ఈ అబ్బాయి 5 సంవత్సరాలు లేట్ చేశాడు కదా. ఇద్దరు ఏజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకేసారి, అంటే ఇద్దరు కొలీగ్స్ అనుకోండి, ఒకటే ఏజ్ ఒకటే క్లాస్ మొత్తం ఒకటే అనుకోండి, కానీ ఈ అబ్బాయి 5 సంవత్సరాలు లేట్ చేశాడు. లేట్ చేయడం వల్ల 1,60,000 గోస్ ఆన్. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 12 లక్షలు సంవత్సరానికి, 2 సంవత్సరాలకు కాదు. ఇందాక కేసులు 2 సంవత్సరాలు కలిపి 15 లక్షలు, ఇక్కడేమో ఒక్క సంవత్సరానికి 12 లక్షలు, 2 సంవత్సరాలు కలిపి 24 లక్షలు ఇంటర్మీడియట్ కాస్ట్. ఇక యూజీ ఎడ్యుకేషన్ 1 కోటి అండ్ పెళ్లి విషయానికి వచ్చేసరికి 2,60,00,000. ఓవరాల్గా ఈ యొక్క పిల్లవాడి భీమ్ యొక్క పిల్లవాడికి సంబంధించి పెళ్లి చేసే వరకు భీమ్ ఒక పిల్లవాడికి కూడా 27 ఏళ్ళకే పెళ్లి చేశాడు. ఓవరాల్గా అయ్యే ఖర్చు 4 కోట్లు. వేరిన్ రామ్ కేసులోనేమో 2.5 కోట్లు, వేరిన్ భీమ్ కేసులోనేమో 4 కోట్లు. ఇద్దరు కొలీగ్సే పాపం, ఒకేసారి లైఫ్ని స్టార్ట్ చేశారు. కాకపోతే వీళ్ళిద్దరికి మధ్యలో ఖర్చుల విషయంలో 1,50,00,000 రూపాయలు తేడా వచ్చింది. ఇక్కడ అదొకటే సమస్య అనుకుంటున్నారా? అసలు పెద్ద సమస్య ఇప్పుడే మొదలు కాబోతుంది. ఇప్పుడు బేసిక్గా రామ్ అనే వ్యక్తి కేసులో ఏమైందండి, 57 సంవత్సరాలకి రామ్ అనే వ్యక్తి 57 సంవత్సరాలకి మ్యారేజ్ చేశాడు. ఓకే, అంటే ఆయన ఆల్మోస్ట్ ఆ టైంలోనే రిటైర్ అవుతున్నాడు. అంటే రిటైర్ అవ్వకముందే 58 సంవత్సరాలు రిటైర్మెంట్ అనుకుంటే 57 సంవత్సరాల వరకు కూడా మ్యారేజ్ చేస్తున్నాడు అని అంటే ఈ స్టిల్ వర్కింగ్. సో అప్పటి వరకు కూడా సంపాదిస్తూనే ఉన్నాడు రామ్, ఆయనతోటి ప్రాబ్లం లేదు. అదే భీమ్ అనే వ్యక్తి పెళ్లి చేసే టైంకి వాళ్ళ కొడుక్కి భీమ్కి దాదాపుగా 62 సంవత్సరాలు వస్తాయి. 60 సంవత్సరాలు భీమ్కి వస్తాయి. సో బేసిక్గా ఈ కేసులో 62 సంవత్సరాలు పెళ్లి చేసే టైంకే వస్తాయి. ఏది ఎగ్జాక్ట్గా 27 ఏళ్ళకి పెళ్లి చేస్తే లేట్ అయితే, లేదా పిల్లోడు ఇంకా 35 కాకుండా 37, 38, 39 పిల్లలు ఇంకా లేట్ అయి ఉంటే అది ఇంకా పెరిగిపోద్ది, 62కి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, రకరకాల ఆఫీసుల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఎర్నింగ్, 2 చేతుల్లో సంపాదిస్తున్నాం కదా. ఎందుకు? అటో ఇటో పేరెంట్స్ కొద్దిగా సపోర్ట్ చేయబట్టి మీరు చేయగలుగుతున్నారు. అంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో కొద్దిగా అటో ఇటో పట్టుకోవడం వల్ల మీరు ఒక ఉద్యోగం చేయగలుగుతున్నారు. 62 ఏళ్లకి భీము పిల్లడికి పెళ్లి చేస్తే ఆ అబ్బాయికి పిల్లలు ఎప్పుడు పుట్టాలి, మీరు ఆ పిల్లల్ని ఎప్పుడు పెంచాలి? ఇక్కడ సమస్య ఆ పిల్లల్ని పెంచడం కాదు, కరెక్ట్గా వాళ్ళకి పిల్లలు పుట్టే టైంకి ఇక్కడ ఇద్దరు చూసుకోవాల్సిన వాళ్ళు అవుతారు. ఒకటి సీనియర్ సిటిజన్స్ అయిన పేరెంట్స్, చిన్న చిన్న పిల్లలైన వాళ్ళు. సో బేసిక్గా ఇట్లా డిలే జరగటం వల్ల ఇక్కడ కేవలం 1,50,00,000 ఖర్చు పెరగడం ఒకటే కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి హెల్ప్ చేయకపోగా యాక్చువల్గా వాళ్ళకి మన సపోర్ట్గా ఉండాల్సిన టైంలో వాళ్ళకి బర్డెన్గా ఉండే అవకాశాలు కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే మనం లైఫ్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటే అది మొత్తం మనం సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత లక్షల్లో జీతాలు వచ్చినప్పుడు మొదలుపెట్టేది కాదు, మన పెళ్లి దగ్గర నుంచి మొదలుపెట్టేది. మనం సంపాదన మొదలుపెట్టిన దగ్గర నుంచి, మన పెళ్లి మొదలుపెట్టిన దగ్గర నుంచి, మన కిడ్స్ని ప్లాన్ చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టెప్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎంత టైం డిలే చేస్తూ ఉంటే అంత హెక్టిక్గా మన లైఫ్ అనేది స్ట్రెస్ఫుల్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్గా ఎప్పుడైనా సరే అనుకుంటాం లేట్గా స్టార్ట్ చేస్తే మనకి లేట్గా స్టార్ట్ చేస్తే డబ్బులు ఉంటాయి కదా అని. అంత డబ్బులు ఏం చేసామేనంటే ఎక్స్ట్రా 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టేసి అవగొట్టేసాం, సంపాదించారు. ఇప్పుడు రాము భీము ఇద్దరు ఒకేసారి లైఫ్ను స్టార్ట్ చేశారు, ఇద్దరికి ఒకటే రకమైన జీతం. 42 సంవత్సరాలకు వచ్చేసరికి రామ్కి ఎంత ఉందో భీముకి కూడా అంతే శాలరీ ఉంది. అదే 42 సంవత్సరాలకు వచ్చేసరికి అప్రాక్సిమేట్గా మనకి రాము వాళ్ళ పిల్లోడేమో క్లాస్ 7లో ఉన్నాడు, భీమ్ వాళ్ళ పిల్లోడేమో గట్టి క్లాస్ 2లో ఉన్నాడు. ఎంత డిఫరెన్స్ వచ్చింది. సో బేసిక్ ఈ డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైనా కానీ మన లైఫ్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే పాయింట్ వచ్చినప్పుడు పిల్లలు, వాళ్ళ యొక్క చదువులు, మ్యారేజెస్, మన రిటైర్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో సరైన సమయంలో కూడా జరగాలి.
మనం రిటైర్ అయ్యే లోపల అన్ని మేజర్ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోవాలి. రిటైర్మెంట్ షుడ్ బి అవర్ లాస్ట్ ఈవెంట్. అట్లా కాకుండా మనం డిలే చేస్తే మాత్రం అన్నెసరీ నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుంది, వాళ్ళకంటే ముందు మనం సఫర్ అవుతాం. మనం ఏదైతే సాధించాలనుకున్నామో దాని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. సో ఈ వీడియో ఎవరెవరికైతే మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.